సార్ గారికి నమస్కరించి మా విన్నపం ఏంటంటే, సార్ మేము పుట్టింది పెరిగింది ఒక జిల్లా అయితే కేవలం జూనియర్లమన్న నెపంతో 370 అనే చీకటి జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మా సొంత జిల్లాల నుండి వేరే జిల్లాలకు నెట్టివేశారు రాత్రికి రాత్రే. సార్ మేము దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపండి. ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్, మ్యూచువల్స్ అని స్పౌజ్ వాళ్ళని పంపిస్తున్నారు. మాకు ఈ 3 లేవండి. మాకు స్పౌజ్ లేరు, మ్యూచువల్ పెట్టే అంత స్తోమత లేదు మా దగ్గర, మెడికల్ గ్రౌండ్స్ ఏమీ లేవు సార్. మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నాం సార్, మమ్మల్ని మా సొంత జిల్లాలకు పంపండి. మా ముందు డిఎస్సి వాళ్ళు స్థానికులైనారు, మా తర్వాత డిఎస్సి వాళ్ళు స్థానికులైనారు. మేము మాత్రమే పరాయి జిల్లాలో బతుకుతున్నామండి. మమ్మల్ని త్వరగా మా జిల్లాలకు తీసుకురండి సార్. మీరు తలుచుకుంటే ఇది చాలా చిన్న విషయం సార్. మీ మేనిఫెస్టోలో పెట్టారు 48 గంటలలో ఈ సమస్యను సాల్వ్ చేస్తామని. ఇప్పటికైనా తలుచుకోండి సార్. మీకు ఈ సమస్యను తీర్చడంలో మీకు ఎలాంటి ఆర్థిక భారం పడదు సార్. కేవలం మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపండి సార్. మాది ఇదే రిక్వెస్ట్. మీరు ఇంకా కొత్త డిఎస్సి పెడతా అంటున్నారు, మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకొస్తారు సార్ మా జిల్లాలకి? మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఎన్ని డిఎస్సీలు అయినా పెట్టండి సార్, మేము స్వాగతిస్తున్నాం సార్. మా రిక్వెస్ట్ సార్. మా సిద్దిపేట సార్ పనిచేసి మెదక్ జిల్లా సార్. మేము మెదక్ అలాట్ అయినాం సార్. మేము 100 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. పొద్దున 6 గంటలకు బయలుదేరితే సాయంత్రం 7 అవుతుంది సార్. మేము ఫ్యామిలీతో స్పెండ్ చేసేది లేదు. మా కుటుంబాన్ని మేము మిస్ అవుతున్నాము, మా సొంత లైఫ్ని మేము మిస్ అవుతున్నాం సార్. రోజు ప్రయాణం వల్ల మా హెల్త్ పాడవుతుంది, మా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. మేము మధ్యతరగతి వాళ్ళం సార్. మా ఒక్క జీతంతో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం సార్. మాకు 2 జీతాలు లేవు, మేము ఒక్క జీతమే ఉంది. ఆ ఒక్క జీతంతో మమ్మల్ని వేరే జిల్లాకి వేస్తే ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. మా ఇబ్బందులను గుర్తించండి సార్, మమ్మల్ని త్వరగా పంపండి సార్, మాకు న్యాయం చేయండి సార్. సార్ నమస్కారం సార్. మాది నిజామాబాద్ జిల్లా సార్. ఈ జీవో వచ్చిన తర్వాత, నా పేరు రాజేష్, మాది నిజామాబాద్ జిల్లా. ముందుగా వర్కింగ్ 2012 డిఎస్సిలో నేను టీచర్ ఉద్యోగంలో చేరడం జరిగింది. ఇది 317 జీవో తీసుకొచ్చి నన్ను కామారెడ్డికి కేటాయించడం జరిగింది సార్. డైలీ 110 కిలోమీటర్లు నేను పోయి రావడం అనేది జరుగుతుంది సార్. దయచేసి సీఎం గారికి ఒకటే మనవి చేస్తున్నాను సార్, మీరు మాట ఇచ్చినట్లు, గాంధీభవన్ సాక్షిగా మాట ఇచ్చినట్లు మీ యొక్క మాటను నిలబెట్టుకోండి సార్. 48 గంటల్లో దీన్ని జీవోని సవరించి అందరికీ న్యాయం చేస్తామన్నారు సార్. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మాట కూడా మేనిఫెస్టోని పూర్తి చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. 317 బాధితులకు న్యాయం చేసి, అదేవిధంగా సార్ సబ్ కమిటీ వేశారు సార్. సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ బయట పెట్టేసి డిస్లొకేటెడ్ యొక్క ఎంప్లాయీస్ యొక్క న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మరి ప్రభుత్వాన్ని అప్పుడైతే ఎట్లయితే సంఘ నాయకులు తప్పుదోవ పట్టించేసి కేసీఆర్ గారికి ఏ గతి పట్టించారో మీకు తెలిసే ఉన్నా సార్. ఇప్పుడు కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని కొందరు నాన్ డిస్లొకేటెడ్ సంఘ సభ్యులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. ఆ తప్పుదోవ నుంచి స్థానికత అనేది అనుకొని కొద్దిగా అని చెప్పేసి వేరుగా వాళ్ళు ధర్నాలు చేస్తారు, అది చేస్తారు అని చెప్పేసి మంత్రి గారిని, గవర్నమెంట్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. అవి ఏమీ పట్టించుకోకుండా సార్, డిస్లొకేటెడ్ వాళ్ళకి న్యాయపరంగా ఎటువంటి చిక్కు లేదు సార్. ఎటువంటి గవర్నమెంట్ మీద ఎటువంటి ఆర్థిక భారం పడదు సార్. మీరు ఇచ్చినట్లే అనే యూఓ నోట్ 2123 ప్రకారమే ఎట్లయితే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్కి చేస్తున్నారో అందులోనే ఉన్న డిస్లొకేట్ ఎంప్లాయీస్ కూడా వీలైనంత తొందరగా దీని మీద నిర్ణయం తీసుకొని దీని మీద గైడ్లైన్స్ విడుదల చేయగలరని, అదేవిధంగా వచ్చే డిఎస్సి వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది సార్. ఆ డిఎస్సి కంటే ముందుగానే మమ్మల్ని, మా డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ని వారి యొక్క జిల్లాలకు పంపించేసి తర్వాత మీరు ఎన్ని డిఎస్సీలు వేసినా కానీ మేము స్వాగతిస్తాం సార్. దానికి మనస్ఫూర్తిగా సీఎం గారు వీలైన తొందరగా సబ్ కమిటీ రిపోర్ట్ని బయటపెట్టేసి 317 డిస్లొకేట్ ఎంప్లాయీస్కి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఇదేదో నిర్ణయం 31 డిసెంబర్ 2024 లోపలనే ప్రకటించాలని మా 317 డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వీలైన తొందరగా నిర్ణయం ప్రకటించి మా యొక్క 317 డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపుతారని సార్ కోరుకుంటున్నాం సార్. 3 ఏళ్ళ సంధి సార్, కంటి నిండా నిద్ర లేదు సార్, తిండి లేదు సార్. 1000 కళ్ళతోని మీ ప్రభుత్వం ఏర్పరచుకున్నాం సార్. ఏర్పరచుకొని మీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. ఎప్పుడైతే మమ్మల్ని మా జిల్లాలకు పంపుతారని, వీలైన తొందరగా మా కుటుంబాల్లో కూడా వెలుగు నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు
కుందేటి నర్సయ్య. నేను నిజామాబాద్ నుంచి కామారెడ్డికి అలోకేట్ చేయడం జరిగింది. రోజు 150 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. ఈ 317 జీవో అనేది అనాలోచితంగా తీసుకొచ్చినటువంటి జీవో. దీనివల్ల చాలా కుటుంబాలు డిస్టర్బ్ అయ్యాయి. అంటే ఓన్లీ ఉద్యోగులమే కాదు, సుమారు మా జిల్లాలో తీసుకుంటే 650 మంది ఉద్యోగులు, టీచర్ల మట్టుకి 650 మంది మేము డిస్లోకేట్ అయ్యాము. మనకు దీన్ని సాల్వ్ చేయడానికి యువో నోటు ఇవ్వడం జరిగింది, సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ మీరు ఇచ్చినటువంటి ఈ యువో నోటు 37/2024 ప్రకారమే దీంట్లో మీకు ఇచ్చారు సార్. మీకు మా డేటా కూడా తీసుకున్నాం. డిస్లోకేట్ ద ఎంప్లాయ్ హూ ఆర్ డిస్లోకేటెడ్ వైల్ ఇంప్లిమెంటింగ్ 317 జీవో అని ఇంత క్లియర్ కట్గా ఇచ్చినప్పుడు ఓన్లీ మీరు స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ ఇవ్వడంలో అంతర్యం ఏమిటో మాకు అర్థం కావట్లేదు సార్. మేము కూడా బాధితులమే కాదు, నిజమైన బాధితులు ఎవరు సార్? ఎవరైతే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మారిరో వాళ్ళు నిజమైన బాధితులు, అది మేమే కదా సార్. మాకు న్యాయం చేస్తానని మీరు గాంధీ భవన్ సాక్షిగా అక్టోబర్ 2 రోజు 2023లో మాకు మాట ఇచ్చారు. తప్పకుండా మీకు న్యాయం చేస్తా అన్నారు. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిందన్న, మేము మీ ఎంట తిరిగినాం మీకోసము. మేము మీ ప్రభుత్వం అంటే మా కోసం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అనేది ఒక సముద్రం లాంటిది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ ఉద్యోగి ప్రాబ్లం అయినా మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల సర్వీస్లో చూసాము. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సర్వీస్ అందిస్తుంది. సో మీ మీద మాకు ఇంకా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు న్యాయపరమైన చిక్కులు ఎటువంటివి లేవు, మీకు ఎటువంటి ఆర్థిక భారం కూడా పడదు. సో ఇప్పటికీ మీ మీద నమ్మకం ఉందన్న. దాని ప్రకారమే ఈ 31 డిసెంబర్ లోపల మాకు కూడా జియో నంబర్ 243, 244, 245 ఎలా ఇచ్చారో మాకు కూడా డిస్లోకేటెడ్ జియో కూడా ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పంపండి. దాని తర్వాత మీరు డిఎస్సీ చేసుకోండి.